ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా రాజులు మొదటి గ్రంథము 20వ అధ్యాయం చదువుకుందాము. తన యుద్ధ గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యం గలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమునున్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారంను నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా, నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసం ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడనెను. నీవు అతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి గనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియచేయగా, బెన్హదదు మరలా అతని యుద్ధకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరినూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయం కలుగచేయుదురుగాక అని వర్తమానం చేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దాని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరం వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలువగా, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభం చేయవలనని రాజు అడగగా అతడు, నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తర్వాత జనులను అనగా ఇశ్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో త్రాగి మత్తులై ఉండిరి. రాజ్యాధిపతులలో నున్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా అతడు, వారు సమాధానంగా వచ్చినను యుద్ధం చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలో నున్న ఆ యవనులను వారితో కూడనున్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని
తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతము చేశాను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పాను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగూ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసిన ఎడల నిశ్చయంగా వారిని గెలుచుదుము. అందుకు మీరు చేయవలసినదేమనగా, ఆ రాజులలో ఒక్కొక్కని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకొనిన బలం ఎంతో అంత బలమును, గుర్రములను రథములను లెక్కించి పోగు చేయుము. అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధం చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదుమని మనవి చేయగా, అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేశాను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియన్లను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయుటకై అఫేకునకు వచ్చెను. ఇశ్రాయేలు వారందరూను పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటివలె వారి ఎదుట దిగి ఉండిరి గాని దేశము సిరియన్ల చేతకు అప్పగింపబడి ఉండెను. అప్పుడు దైవచనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించేదను. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకొని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలు వారు 1 దినమందే సిరియన్ల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు అఫెకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ గదులలో చొరగా అతని సేవకులు, ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజునొద్దకు పోవుదుము, అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించాను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా, అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున నున్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా, అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండి అనేను. బెన్హదదు తన యుద్ధకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకొనెను. అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకొనిన పట్టణములను నేను మరలా అప్పగించేదను, మరియు నా తండ్రి షోమ్రోన్లో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, అహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదును నని చెప్పి అతనితో సంధి చేసి అతనిని పోనిచ్చెను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యెహోవా
కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహం నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపాను. తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగు మనవి చేసుకొనెను, నీ దాసుడునైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుని నా యుద్ధకు తోడుకొని వచ్చి ఈ మనుషుని కనిపెట్టుము, ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణం నాకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మనుగుల వెండిని ఇయ్యవలెననెను. అయితే నీ దాసుడునైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్న వాడై కోపంతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.